ప్రార్థన కూడిక కొరకే ఈ రాత్రి దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో రాయబడుతూ వచ్చిన మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చివరి భాగంలో ఉన్నటువంటి ఒక మాటను మనం తీసుకొని అట్లు మనం కొంత సమయం వాక్యం గురించిన సంగతులు తెలుసుకునేటువంటి వారిగా ఉందాం. చివరిలో రాయబడతా వచ్చింది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎవరి ప్రార్థన బలమైనదిగా ఉంటుంది అని. ఇంకొక మాట, పవర్ఫుల్ ప్రేయర్ అంటాం కదా. కనుక బలమైనటువంటి ప్రార్థన, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గొంతుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుట కాదు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అంటే, యాకోబు రాస్తూ తన పత్రికలు ఈ మాట సెలవిస్తూ వచ్చాడు. కనుక ఏమని సెలవిస్తూ వచ్చాడు అంటే, నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? బలమైనదిగా ఉంటుంది. కనుక నీతిమంతుని యొక్క విజ్ఞాపన, నీతిమంతుని యొక్క ప్రార్థన మాత్రమే బలమైనదిగా ఉంటుంది. కనుక ఈ రాత్రి మనము దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి ప్రార్థన చేయటం కొరకే ప్రభు మనకు సహాయం చేయునుగాక. కనుక ఎవరు నీతిమంతులు అని మనం చూస్తే, దైవ గ్రంథంలో మనం చూస్తాం కదా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారేరి అంటాడు. కనుక నీతిమంతుడే లేనప్పుడు మరి నీతిమంతుని యొక్క ప్రార్థన యాకోబు అన్నట్లుగా బలమైనదిగా ఎట్లుండాలి అంటే అక్కడే షరతు ఉంది. కనుక నీతిమంతుని ప్రార్థన మాత్రమే బలమైంది. మరి నీతిమంతుడే లేనప్పుడు వాడు చేసేటువంటి ప్రార్థన ఎట్లా బలమైనదిగా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రభు ఒక నీతిమంతునిగా చేయబడుట కొరకై, నీతిమంతులముగా మార్చబడుట కొరకై ఒక సాధనాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు అని చెప్పటంలో ఇక్కడ మనం చూస్తాము. 3వ అధ్యాయంలోనే రోమిలకు రాసిన పత్రిక 23వ వచనంలో అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే నీతిమంతుడు లేడు అంటే అందరూ కూడా పాపులే. అందుకే యెషయా గ్రంథకర్త రాస్తాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తములు కురచకాలేదు, విననేటకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏలయనగా మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి. కనుక అందుకే మీ ప్రార్థన బలమైనదిగా ఉండలేదు. అయితే బలమైనటువంటి ప్రార్థన ఎవరిది అంటే నీతిమంతులది. ఇప్పుడు నీతిమంతులుగా చేపట్టు కొరకేటువంటి సాధనం ఇప్పుడు 24వ వచనంలో చదువుతాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతిని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. కనుక క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎటువంటి విమోచన ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోకి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, కనుక ఇప్పుడు ఆయన రక్తం ద్వారా, రక్తము వలన దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చాడు. కనుక అట్టి రక్తము ద్వారా పాపములను కడుగుకున్నటువంటి ప్రజలు, అట్టి రక్తంలో పాపములకి పరిహారం పొందినటువంటి ప్రజలు, యేసుక్రీస్తు రక్తంలో వారి యొక్క పాపములను కడుక్కున్నటువంటి ప్రజలు, వారు ఎవరంటే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక ఇప్పుడు యాకోబు చెప్పినట్లుగా ఇట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన మాత్రమే ఎట్లా ఉంటుందంట? బహు బలమైనదై ఉంటుంది.
కనుక నీతిమంతులుగా చేయబడకుండా మనం చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో అది బలమైనటువంటి ప్రార్థనగా ఉండదు. వంతుగా ప్రార్థించినట్లు ఉంటుంది, ప్రార్థించాలి కనుక ప్రార్థించినట్లు ఉంటుంది. ఎవరి ప్రార్థన బలంగా ఉంటుందంటే, పవర్ఫుల్ ప్రేయర్ ఎవరిది బలమైన ప్రార్థన అంటే నీతిమంతులదే కదా. అట్టి నీతిమంతులు దైవ గ్రంథంలో, హెజ్కేలు గ్రంథంలో కనపడతారు. ఈ రాత్రి ఒక నీతిమంతుని గురించి చూస్తాం. చూడండి, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. ఇదే ప్రభువు యెహోవా నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. ఈ ముగ్గురు గురించి రాయబడినటువంటి మాట ఏమంట? వారు తమ నీతి చేత. అంటే ఈ ముగ్గురు ఎవరు ఇప్పుడు? కనుక నోవాహును, దానియేలును, తర్వాత యోబును ఈ ముగ్గురు కూడా నీతిమంతులుగా కనపడుతున్నారు. ఈనాడు ఈ ముగ్గురితో పాటు ప్రభు రక్తం చేత కనుగొనేటువంటి మనము కూడా ఎవరి చెప్పబడుతూ వచ్చింది అంటే నీతిమంతులంగా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఇట్టి నీతిమంతుల్లో వారి యొక్క ప్రార్థన బహు బలము గలదిగా ఉంటుంది. కనుక వారి ప్రార్థన మాత్రమే బలమైనదిగా కనపడుతుంది. కనుక అట్టి నీతిమంతుల్లో ఉన్న మొదటి నీతిమంతుడు ఎవరైనా నోవాహు. కనుక ఇప్పుడు నోవాహుని గురించి నాకు కొన్ని సంగతులని జ్ఞాపకంలోనికి తీసుకొస్తాను. అవి జ్ఞాపకం చేసుకుని నోవాహునకు వలె మనం కూడా అట్టి నోవాహు యొక్క నీతిమంతులం, నోవాహు యొక్క సంతతిలో, నోవాహు తరములో, నోవాహునకు వలె మన జీవితంలో మనము కూడా అట్టి నీతిమంతులమైనటువంటి అనుభవం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన యొక్క ప్రార్థన బలమైనదిగా, ఆయన ఆలకించేదిగా, అంగీకరించేదిగా, సమాధానం ఇచ్చేదిగా ఉంటుంది. కనుక ఇట్టి నీతిమంతుని గురించి చూద్దాము ఈ రాత్రి కొన్ని తలంపులు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును, తన తరం వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు అని చెప్పబడింది. అయితే 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు తానే స్వయంగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట. దేవుడే నోవాహుని గురించి ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏమనంట? ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచాను అన్నాడు. మనం చదివిన 9వ వచనంలో అది చెప్పబడుతూ వచ్చింది నోవాహు వంశావళిలో. ఇప్పుడు నోవాహు నీతిపరుడు అని చెప్పబడుతూ వచ్చింది. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి అది నెరవేర్పుగా ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచి తిని అన్నాడు. దేవుడు నోవాహుని గురించి, నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి అని చెప్పటంలో నోవాహులో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కనుక నీతిమంతుల్లో ఉండాల్సిన ఆ లక్షణాన్ని మనం కలిగిండి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థన కూడా బహు బలమైనదిగా ఉంటుంది. ఇప్పుడు నోవాహులో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం ఇప్పుడు 6వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. 6వ అధ్యాయము 22వ వచనమా? నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. కనుక ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ అంటే నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును. అంటే నోవాహు నీతిమంతుడు కనుక దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట చొప్పున నోవాహు ఏం చేస్తూ వచ్చాడంట? ఓడను తయారు చేస్తూ వచ్చాడు. దేవుడు ఏ విధంగా ఓడ ఉండాలి అని సెలవిస్తూ వచ్చాడు. దేవుడి యొక్క మాట చొప్పున నోవాహు ఆ యొక్క ఓడను సిద్ధం చేసి తయారు చేసినట్లుగా ముగింపులో ఆ మాట మనకు కనపడుతుంది. ఏమైనంటే నోవాహు అట్లు చేసెను. ఎట్లు చేసెను అంటే మనం పైన చూస్తాం కదా ఆ మాటని. 14వ వచనంలో చితిసారకు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి
లోపలను వెలుపటను దానికి కీలు, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది అని ప్రభువు ఆరంభిస్తూ చెప్తూ వచ్చాడు. నోవాహు, నువ్వు దానిని చేయవలసినటువంటి విధానము ఇది నేను చెప్తున్నా. నేను ఎట్లా చెప్తున్నానో అట్లా నువ్వు ఆ ఓడను తయారు చేయి. ఇప్పుడు నోవాహు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఏం చేస్తూ వచ్చాడు? ఆజ్ఞ అన్న మాట అన్న కూడా ఒకటే. కనుక దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో, దేవుడు ఏ ఆజ్ఞ అయితే సెలవిచ్చాడో, ఎట్లా ఉండాలి అని చెప్తూ వచ్చాడో, నోవాహు ఆ ఓడను అట్లు తయారు చేశాడు. అంటే నీతిమంతుడైన వాడు ఎవరి మాట ఆలకిస్తాడు? దేవుని యొక్క మాటను ఆలకిస్తాడు. కనుక దేవుని యొక్క మాటను ఆలకించేవాడే నీతిమంతుడు. దేవుని యొక్క మాటను ఆలకించి ఆ ప్రకారం చేయవాడే నీతిమంతుడు. దేవుని యొక్క మాటను ఆలకించి ఆ ప్రకారం చేయవారే బలమైనటువంటి ప్రార్థన చేయ నీతిమంతులై ఉంటున్నారు. కనుకనే దేవుని యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం ఒక సందర్భం కనపడుతుంది. దేవుని యొక్క మాటను వారు వినినటువంటి కారణం చేత లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సముద్ర తీరమున నిలిచి 2 దోణులను చూచెను. వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కొనుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దొరనెక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేడని సీమోనుతో చెప్పాడు. ఇప్పుడు ఆ దోణిలో తన ప్రసంగం పూర్తయిన తర్వాత సీమోనుకు చెప్తున్నాడు ప్రభు, సీమోను, నీవు దోణిను లోతునకు నడిపించు. అంటే ఇప్పుడు సీమోను ఏమన్నాడు? ఏలినవాడా, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలవేద్దు. రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలా. అప్పుడు సీమోను పేతురు ప్రభుతో అన్నాడు, అయినను సరే, ఇప్పుడు నేనేం చేస్తాను? నీ మాట చొప్పున నేను వల వేస్తా. ఎవరి యొక్క మాట సీమోను పేతురు విన్నాడు అంటే, ప్రభు ఏ మాట అయితే సెలవిచ్చాడో, సీమోను పేతురు నువ్వు ఓడను లోతునకు నడిపించు. ప్రభు సెలవిచ్చేటువంటి మాట నువ్వు లోతుకు నడిపించు, అంతే. లోబడిపోతూ వచ్చాడు సీమోను పేతురు. అంతకుముందు తాను పడ్డ ప్రయాస అంతా కూడా ఏమైపోతూ వచ్చింది? వ్యర్థమైపోతూ వచ్చింది. ప్రభు యొక్క మాట చొప్పున తాను వల వేసిన కారణం చేత ఇప్పుడేం జరుగుతూ వచ్చింది? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలి దేవుని యొక్క మాటను వినుట ద్వారా దేవుడిని కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి వాటిని ప్రభునికి అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని యొక్క మాట, వాళ్ళు అన్నారు కదా అక్కడ మా రాబడినటువంటి మాట ఏమని? అయినను నీ మాట చొప్పున మేము వలవేత్తమని చెప్పి వారు అలాగూ చేసి అనే మాట. కాబట్టి దేవుడు ఏ మాట అయితే సెలవిస్తూ వచ్చారో ఆ మాట చొప్పున వారు అలాగూ చేస్తూ వచ్చారు. విస్తారమైనటువంటి చేపలు పడుతూ వచ్చారు. దేవుని యొక్క మాట వినుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం మనకు కనపడుతుంది అక్కడ. ఆయనను నీ మాట చొప్పున మేము వల వేస్తాం. మరొక సందర్భంలో చూస్తాం మన యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ఈ సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడుతూ వచ్చారు. అయితే ద్రాక్షరసము అయిపోయినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏం చేస్తూ ఉంది యేసు తల్లి? వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు అన్నాడు ఆమెతోటి, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు. ఆయనను తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. ఇప్పుడు తల్లినేమో గద్దిస్తున్నాడు ప్రభు, అమ్మా, నాతో నీకేం పని? నన్ను ఎందుకు తొందర చేస్తున్నావు? నా సమయం ఇంకా రాలేదు. ఎరిగింది ఇప్పుడు తల్లి. ఇప్పుడు అనేది కదా పరిచారకులు పిలిచి, అయ్యా, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంటే మీరు ఇప్పుడు ఆయన మాట. కనుక నేను తొందరపడ్డాను, నేను ఆయన తొందర పెట్టాను. ఒకవేళ నేను ఈ తొందరలో ఆమె తన యొక్క పరిచారకులు తని ఉంటుంది, మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి తొందర పెట్టి ఉండొచ్చు.
అయితే ఇప్పుడు రాయబడినటువంటి మాట, ఇప్పుడు రెపెంటెన్స్ వచ్చింది మరియకి. కనుక ఏమంటుందంటే ఆ పరివారంతో, ఆ పరిచారకులతో ఆయన మీతో చెప్పునది ఇప్పుడు చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు? ఇప్పుడు 7వ వచనంలో చూస్తాం. యేసు ఆ బాణను నీళ్ళతో నింపుడని దేవుడి యొక్క మాట వారికి చెప్తూ వచ్చాడు తన పరిచారకులతోటి. అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్పారు, మీరు ఇప్పుడు ఆ బాణలను నీళ్ళతో నింపుడే. దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమైందో మనకు ఎరుగుతాము. ఏమైపోయింది? అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియక. ఆ తర్వాత మనం చూస్తాం, ఆ వివాహంలో ఉన్నటువంటి కొరతంతా కూడా ఏమైపోతా వచ్చింది? తీర్చబడతా వచ్చింది. కారణము ఆయన మీతో చెప్పునది చేయండి. ఇప్పుడు పరిచారకులు, అక్కడ ఉన్న పరివారము ఆయన ఇప్పుడు చెప్తూ వచ్చేంత వరకు, ఆయన మాట వరకు వేచి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, మీరు ఆ బాణులు నీళ్ళతో దేవుని యొక్క మాట వింటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? వివాహము. కనుక ఎంత కొరత లేకుండా సమృద్ధిగా, అంతేకాదు అందరూ ఆశ్చర్యపడినట్లుగా అక్కడ కొరతలు తీర్చబడుతూ వచ్చినాయి. ప్రియమైన వారిలారా, నీతిమంతులు దేవుని యొక్క మాటను వినేటువంటి వారిగా ఉంటారు. ఎవరు నీతిమంతులు అంటే దేవుని యొక్క మాట వినువారు. కనుక అట్టి నీతిమంతులుగా చేయబడినటువంటి వారి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? బలమైనదిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క మాటకు లోబట్టు ద్వారా మనం ఏం చూస్తూ వచ్చాము అక్కడంటే, పేతురు యొక్క అనుభవంలో విస్తారమైన చేపలు పడుతూ వచ్చారు. ఇక్కడేమో వారి అవమానం దొర్లించబడతా వచ్చింది, సర్వ సమృద్ధి. కనుక ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది దేవుని యొక్క మాట వినుటిలో. కనుక నీతిమంతుడైన వాడు దేవుని యొక్క మాట వినేటువంటి వాడు. కనుక దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఒక 5 ఆశీర్వాదాలు నేను రెఫరెన్స్ మాత్రం చూపించి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. కనుక దేవుని యొక్క మాట వినుటిలో ఉన్న 5 ఆశీర్వాదాలు. కనుక దేవుడు ఎవరు నీతిమంతులు అంటే, ప్రభు యొక్క రక్తం చేత కొనబడినటువంటి, కడగబడినటువంటి వారు నీతిమంతులను చూస్తూ వచ్చాము. కనుక నీతిమంతులు, అట్టి నీతిమంతులు ఉన్నటువంటి మనము నోవాహును చూస్తూ వచ్చాము. నోవాహు దేవుని యొక్క మాట. కనుక నీతిమంతుడు అన్నవాడు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడో, ఏం సెలవిస్తాడో ఆ మాట చొప్పున వాడు నడుచుకునేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే వాడు చేసేటువంటి ప్రార్థన బహు బలము గలదై ఉండేదిగా ఉంటుంది. కనుక ఇట్టి నీతిమంతులు, మన యొక్క ప్రార్థన బలమైనదిగా ఉండి ఇట్టి నీతిమంతులు ప్రార్థించినప్పుడు దేవుడు అట్టి నీతిమంతులకు ఇచ్చేటువంటి 5 అంతల ఆశీర్వాదాలు. మొదటి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. కనుక నీతిమంతుడు దేవుని యొక్క మాట వింటాడు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి మొదటి ఆశీర్వాదము, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. కనుక దేవుని యొక్క మాట మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. నువ్వు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వెవరివి? మృతుడివే. కనుక అట్టి ఆత్మ సంబంధమైనటువంటి మృతమైనటువంటి జీవితంలోనికి నీతిమంతుడు ఏ రోజు కూడా తీసుకుపోబడడు. గల కారణం ఏమిటి అంటే, నీతిమంతుడు దేవుని యొక్క మాటను ఏం చేస్తాడు? వినేవాడిగా ఉంటాడు. నీతిమంతుడు దేవుని యొక్క మాట వింటాడు కనుక వాడు ఎల్లప్పుడూ కూడా ఎలాగ ఉంటాడు? వాడు సజీవుడిగానే ఉంటాడు. వాడు జీవించే ఉంటాడు. వాడు జీవించి ఉంటాడు కనుక దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ దేవుని అయిన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. రెండవ ఆశీర్వాదం నీతిమంతునికి దేవుడిచ్చింది ఆయన ఆజ్ఞలు. అంటే ఆయన ఆజ్ఞలను వినుట ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా మనకు వచ్చేటువంటి నీతిమంతునికి కలిగే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే,
ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను. కనుక ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు. అనేక పర్యాయాలు మన జీవితంలో అనుకుంటాము, మన సంఘపక్షాలు కూడా. కనుక మనకే ఎందుకు లేదు ఇవి? కనుక చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు ఎంత ఆశీర్వాదింపబడ్డారు, ఎంత బలమైనవి కట్టుకుంటూ వచ్చారు, ఎంత పెద్దగా కట్టుకుంటూ వచ్చారు అనుకుంటూ ఉంటాం కదా. అయితే దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడంటే, ఎప్పుడు ఎలా ఉంచుతాడని రాయబడింది, సమస్త జనముల కంటే. అయితే మొదట నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన మాట, ఆయన ఆజ్ఞ వినాలి. నువ్వు నీతిమంతుడు అయితే ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన మాటను వినాలి. నువ్వు ఆయన ఆజ్ఞను, మాటను ఎప్పుడైతే వింటామో సమస్త జనము కంటే. కనుక ఒక కర్మేల సంఘమా, దేవుడు కర్మేల సంఘాన్ని ఎప్పుడు కూడా ఇతర జనముల కంటే, మిగతా వారి కంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంచుతాడు? హెచ్చుగానే ఉంచుతాడు. హెచ్చుగా ఉండలేకపోతున్నామంటే కారణం ఏమిటి అంటే, నీతిమంతులముగా మనం చేయబడిన తర్వాత ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క మాటను మనం ఏమీ చేయట్లేదంటే, ఆయన యొక్క మాట మనము ఆలకించటంలా, వినటంలా. అదే గుర్తు మనకి. ఇది రెండవ ఆశీర్వాదం, ఆయన మాట వినుట ద్వారా. ఆయన మాట వినుట ద్వారా మూడవ ఆశీర్వాదం 12:28 ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వచనం. 12వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నువ్వు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా, నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నిటిని నువ్వు జాగ్రత్తగా వింటే, ఎవరి వలె? నోవాహు వలె. కనుక జాగ్రత్తగా నువ్వు కూడా వింటే ఇప్పుడు ఏం చేస్తాను? నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము ఏం కలుగుతాయి? కొంతకాలము కాదు, కొన్ని నిమిషాలు కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు. సో ఎటర్నల్, నిత్యత్వము, ఎల్లప్పుడూ నిత్యము ఏం కలుగుతూ ఉంటాయి? మనకి మేలు కలుగుతాయి. దేవుని యొక్క మాట వినుట్లో ఉన్న మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే, మనకును మన సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది. ఇప్పుడు 4వదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. ఈ శతాధిపతి ప్రభుతో అన్నాడు, ప్రభువా, నువ్వు నా ఇంట్లోనికి రావటానికి నేను అసలు అర్హుడినే కాదు ప్రభువా. అయితే నేను నమ్ముతున్నా, నీ యొక్క మాటలో ఉన్నటువంటి సామర్థ్యత, నీ మాటలో ఉన్నటువంటి శక్తి నాకు తెలుసు, నేను నమ్ముతున్నా, ఎరుగుతున్నా. ఏమన్నాడు ఆయన్ని? ప్రభుని, ప్రభువా, నువ్వు మాట మాత్రము సెలవు. ఇప్పుడు ఆ విశ్వాసం, దేవుని యొక్క మాట మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం, దేవుని యొక్క మాటకు లోబడేటువంటి ఆ విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తా వచ్చింది అంటే, చూడండి కింద రాయబడతా వచ్చింది. నువ్వు వెళ్ళుము, అంత వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానిను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత. ఏం అవసరంలా, కనుక అక్కడిక్కడ పరిగెత్తాల్సిన పనిలా, కనుక అంతకంటే ఆందోళన చెందాల్సిన పనిలా. ఏదో మనకు అయిపోతుంది, మన ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి, కనుక మనం నష్టపోతున్నాం, కనుక ఏమో ఈ జబ్బులన్నీ కూడా ఇలా అయిపోతున్నాయి. ఎందుకు అనుమతిస్తున్నాడు ఇప్పుడు ప్రభు? దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల. దేవుని యొక్క మాట వింటే ఏ తెగులుని నీ గుడారమును సమీపించదు, ఏ వ్యాధి, ఏ రోగము, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అవి సమీపిస్తున్నాయంటే నువ్వు దేవుని యొక్క మాటను వినట్లేదు. నువ్వు దేవుని యొక్క మాటను నువ్వు వినట్లేదు అంటే నువ్వు నీతిమంతుడుగా చేయబట్టలేదని. నువ్వు నీతిమంతుడుగా చేయబట్టలేదంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన బలమైనదిగా ఉండదు. చూసారా ఉదానికి ఎటువంటి లింక్ ఉందో? కనుక నువ్వు దేవుని యొక్క మాట వింటే ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రభు శీఘ్రముగా నీకేమి కలిగిస్తాడు?
స్వస్థతనిస్తాడు. చివరిగా ఆ మాట చూసి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి 5వ ఆశీర్వాదం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను ఆనించి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించు. కనుక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు ఏం చేస్తాడంట? బ్రతుకుతాడు. కనుక దేవుని మాటలు ఉన్నటువంటి 5వ ఆశీర్వాదం అది. కనుక ఇట్టి మాటని పెడచెవిని పెట్టి త్రోసివేసినటువంటి ప్రజలు ఉన్నారు దైవ గ్రంథంలో. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తాం వారిని. 81వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతులు తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇప్పుడు 11వ వచనం చదువక్క. ఆయనను నా ప్రజలు నా మాట ఏం చేయలేకపోయారు? ఆలకింపలేకపోయి ఇశ్రాయేలీలు నా మాట వినలేకుండా పోయారు. అందుకని ప్రభు ఏం చేస్తా వచ్చాడు ఇప్పుడు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. నా మాట వినలా ఇశ్రాయేలీలు, వాళ్ళు విమోచించిన ప్రజలే. అయినను సరే వారు ఏం చేయలేదు, ఇప్పుడు నా మాట వినలే. అందుకని నేను ఇప్పుడు వారు నా ప్రజలైనప్పటికీ నేను ఇప్పుడు వారి యొక్క హృదయ కాఠిన్యమునకు అప్పగిస్తూ వచ్చాను. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాట వింటే ఎంత శ్రేష్టము. మళ్ళీ ఇక్కడే చూస్తాం. ఇప్పుడు 106వ అధ్యాయంలో 106వ అధ్యాయము కీర్తన గ్రంథము 25వ వచనం. 106:25. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగు కొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్యజనులో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద తన చెయ్యి ఎత్తెను. ఇన్ని నష్టములు ఇశ్రాయేలీలకి, ఇటువంటి అవమానం ఇశ్రాయేలీలకి, ఇటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? దేవుని యొక్క మాటను వాళ్ళు ఆలకింపాల. కనుక ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకుందా, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలదిగా ఉంటుంది. ఎవరు నీతిమంతులు అంటే, ఆయన రక్తంలో పాపములు కడగబడిన వారు నీతిమంతులు. అటు నీతిమంతులు ఉన్నటువంటి 3 వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని చూస్తూ వచ్చాము. నోవాహు తన తరం వారిలో ఎవరంట? నీతిమంతుడు. ఎవరు నీతిమంతులో వాడు దేవుని యొక్క మాట వినివాడు. నోవాహులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణాన్ని అట్లు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. కనుక దేవుని యొక్క మాట వినడం ద్వారా కలిగేటువంటి మేలు ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాం. ఈ రాత్రి మన యొక్క ప్రార్థన బలమైనదిగా ఉండాలి అంటే మనం ఏం చేయబడాలి? నీతిమంతులంగా చేయబడాలి. కనుక ఎవరు నీతిమంతులో వారి యొక్క ప్రార్థన మాత్రమే బహు బలమైనదిగా ఉంటుంది. అట్లు ఈ రాత్రి నీతిమంతులంగా కలిగినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి వారిగా ప్రార్థన చేద్దాం కొంత సమయం.